అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, నార్మల్గా మనం చూసుకుంటుంటే చాలా మంది ఇళ్లలో శ్రీచక్రం అనేది ఉంటుంటుంది. కొంతమంది ఏమంటారంటే శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు అంటారు, కొంతమంది ఉంచుకోవచ్చు అంటారు. శ్రీచక్రం నిజంగానే మనం ఇంట్లో ఉంచుకోవచ్చా, ఉంచుకోకూడదా? అంటే శ్రీచక్రానికి పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, కొంచెం వివరంగా వివరిస్తారా గురువుగారు? తప్పకుండా అమ్మ. ఓం మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రీ త్రినేత్రీ హారాః కేయూరవల్లి అఖిల సుఖకరీ అంబికాయా శివాయా వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేద్యశ్రీ ఐం నమస్తే. శ్రీచక్రం శ్రీచక్ర మధ్యే స్థితం శ్రీచక్ర సింహాసనే. పక్షిరాజము, తీర్థరాజము, యంత్రరాజము. యంత్రరాజము అంటే అనేక యంత్రాలు ఉంటూ ఉంటాయి. అనేక యంత్రాలలో మూలం, ఆ యంత్రాలకి రాజస్థితి యంత్రరాజమే శ్రీచక్రం. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని లలితా సహస్రనామంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది. శ్రీచక్రం అనేటువంటిది ఎంత విశిష్టమైందంటే ధనానికే ఇంధనం. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా దాన్ని అనుష్ఠించడానికి అర్హత లేదు. ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి అర్హత లేదు. ఎందువలన అంటే దానికి నవావరణార్చన అని అంటారు. 9 రకాల ఆవరణాలు ఉంటాయి. ఒక శ్రీచక్రం మన ఇంట్లో లోహం అయినటువంటిది, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రాయి కావచ్చు, ఇత్తడి కావచ్చు, పంచలోహాలు కావచ్చు, ఏదైనా మన ఇంట్లో ఒకటి ఉండాలి అని అంటే ఆ ఇంట్లో స్త్రీకి గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉండాలి. పురుషుడికి సకాలంలో ఉపనయన సంస్కారంతో పాటుగా పంచాక్షరి ఉపదేశం ఉండాలి. తర్వాత పంచదశి ఉండాలి, శ్రీ విద్య, కొన్ని మంత్ర ఉపదేశాలు బాగా ఉండాలి. ఉంటే తప్పితే దాన్ని ఇంట్లో పెట్టుకుని అర్చన చేయడానికి అర్హత లేదు. మా ఇళ్లలో కూడా అది మేము ఇంట్లో ఒక శ్రీచక్రం పెట్టుకుని అర్చన చేయడానికి ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు మేము అనుభవించాలి. ఎన్నో రకాల మంత్ర సాధనలు మేము చేయాలి. ఆ మంత్ర సాధనలు ఎలా ఉంటాయి అంటే చల్లటి వాతావరణం, అంటే చలికాలంలో రిషికేశ్ వైపు వెళ్ళి దగ్గరగా 16 రోజుల పాటు అక్కడ ఎలా ఉంటుందంటే నీళ్ళలో చేతులు పెడితే గడ్డలు కట్టేస్తాయి, అంత చల్లగా ఉంటాయి. అటువంటి నీళ్ళల్లో ఇక్కడి వరకు మునిగి ఆ మంత్రం జపం చేసుకోవాలమ్మా. అంత శక్తి మేము సంపాదించుకుంటేనే ఆ శ్రీచక్రానికి విశేషమైన ఆరాధనలు చేయగలుగుతాం. లేదంటే కనుక అయ్యేటువంటిది కాదు. అయిన దానికి చేసుకుంటే అనర్థాలే వస్తాయి. కాబట్టి శ్రీచక్రం అనేటువంటిది ఎవరింట్లోనూ కూడా పెట్టుకోవద్దు. ధనానికే ఇంధనం. కానీ కొన్ని ప్రతిపాదికలు ఉంటాయి. అలానే ఇంట్లో ఒకప్పుడు అనంటే స్త్రీలు ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఋతుక్రమం అయ్యి వాళ్ళకి ఏదైతే ఉంటుందో నెలసరి, అది వచ్చినప్పుడు వారికి వేరే ఇంకొక ప్రదేశం ఉండేది. ఆ ఇంటికి కాస్త దూరంలో ఇంకొక గది ఉండేది, విడిగా ఉండేవారు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో దూరంగా వచ్చినప్పుడు అదే రోజు తలస్నానం చేసేసి బీరువాలోంచి బట్టలు తీసి కట్టేసుకుంటారు, మళ్ళీ ఇంట్లో స్థితి విధానం చేసేసుకుంటారు. దాని ప్రభావం ఏమవుతుందంటే ఈ యొక్క దైవశక్తి అనేటువంటిది పూర్తిగా కూడా నిర్వీర్యమైపోతుంది. నిర్వీర్యమైపోయి నెగిటివ్ అనేటువంటిది మనం తీసుకోవడము. చక్కగా ఇలా ఉండేటువంటి మనిషి కూడా తనకి తెలియకుండా కూడా ఇలా సన్నగా పాడైపోతూ ఉంటారు. ఎందుకు పాడైపోతారో తెలియదు. ఆ రకమైన స్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇబ్బందికర వాతావరణం 45కో ఎప్పటికో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంట్లో శ్రీచక్రం పెట్టుకో. అప్పుడు ఆ ఇంట్లో ఆ ఇబ్బంది ఉండదు, కాబట్టి దోషం ఉండదు. నెలసరి నీకు వచ్చేటువంటి సమయంలో నువ్వు విడిగా ఉండేటువంటి పరిస్థితి కాదు. కనుక ఇప్పుడు మా ఇంట్లో ఉంది, నా భార్యకి ఇబ్బంది వచ్చింది, ఆ 3 రోజులు ఆమె విడిగా ఉంటుందండి. ఆ 3 రోజులు వంట మేమే చేస్తాం. మేము తిని కంచంలో కూడా తినకూడదండి. వాళ్ళు ఇప్పుడు తినేస్తున్నాం ఇష్టం వచ్చినట్టుగా. ఆ 3 రోజులు వాళ్ళు కంచంలో కూడా తినకూడదు. విస్తరాకు, ఆ విస్తరాకులో పెట్టేసి మొత్తం అన్ని పెట్టేసి పెడితే మారు వడ్డన వాళ్ళకు ఉండదమ్మా. మారు వడ్డన అంటే నాకు ఫ్రై చాలా బాగుంది కాస్త వేయండి అని అడగకూడదు, మనం వెయ్యకూడదు. ఒక విస్తరాకులో
ఒక ప్లేట్లో విస్తరాకు పెట్టి విస్తరాకులు అన్నీ పెట్టేసేసి ఆ విస్తరాకు అక్కడే వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చి తలిపేసేసుకుంటే వాళ్ళు తినేసేసి విస్తరాకు తీసి పక్కన పెట్టేసుకొని శుద్ధి పెట్టేసుకొని ఉంటారు. 3 రోజుల పాటు కూడా అంటే 4వ రోజు ఉదయం స్నానం అయ్యే వరకు వాళ్ళు ఆ ప్లేస్ నుంచి కదలరు, స్నానం చేయకూడదు. ఏ వస్త్రం మీద ఇబ్బంది పడ్డారో దాంతో ఉండాలి 4 రోజులు. కొన్ని నియమాలు ఉన్నాయి దానికి, ఎందుకు ఉండాలనేటువంటి విషయం ఇంకో వీడియోలో చెప్దాం. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమవశాత్తు మనం అలా ఉండకపోతే వంశానికి నాశనం, వంశనాశనానికి మూలంగా కొన్ని ఉన్నాయి దానివల్ల శాపాలు. కనుక ఆ 4 రోజులు విడిగానే ఉంటారు. 4వ స్నానం అయ్యేంత వరకు కూడా మేమే వంట చేసుకొని ఏం చేసినా మేము తినేసి వాళ్ళకి ఇవ్వటం. 4వ రోజు ఉదయం వాళ్ళతో స్నానంతో పాటు మేము యజ్ఞోపేతం కూడా మార్చుకుంటాం. ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజులు కూడా వాళ్ళకి భోజనం పెట్టే సమయంలో తప్ప విడిగా మేము వాళ్ళకి కనిపించాం, తలిపేసుకుంటారు. కాబట్టి మా ఇంట్లో మాకు నిత్యార్చన విధానం ఉంటుంది. ఆ 4 రోజులు కూడా మేము ఇంట్లో ఈ శ్రీచక్ర అర్చన చెయ్యం. ఇవాళ రేపు ఆమెకి డేట్ వస్తున్నప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాటిని ధాన్యంలో కానీ నీటిలో కానీ పెట్టేసి పక్కన పెట్టి తలిపేసేస్తాం. ఎందువల్లనంటే అన్నం పెట్టేటప్పుడు ఏదో ఒక రకంగా తన చూడాల్సి వస్తుంది కనుక మళ్ళీ మేము స్నానం చేయకుండా ఈ వ్యవస్థ చేయకూడదు కనుక ఆ 3 రోజులు తలిపేసేసుకుంటాం ముందుగానే సిమ్టమ్స్. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు ఆ శ్రీచక్ర విధానం అనేటువంటిది మనం అనాలోచితంగా చేస్తే చాలా ప్రమాదాలు వాటిల్తాయి. కాబట్టి శ్రీచక్రం అనేటువంటిది ఆ ఇబ్బందికర వాతావరణం పూర్తిగా దాటేంత వరకు కూడా ఇంట్లో ఎవరు ఉంచుకోవద్దు. అంటే కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంట్లో పెట్టవద్దు అనేటువంటి తత్వంలో నడుస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది శ్రీచక్రం పెట్టుకోవాలి అనేటువంటి కోరిక బాగా ఉంటూ ఉంటుంది. అటువంటి వారి కోసం నేను ప్రత్యేకంగా ఈ లోహ సదృశం కానటువంటిది, అంటే లోహం కాకుండా అరూప రూపం అనేటువంటి స్థితిలో శ్రీచక్రం, ఆ శ్రీచక్రానికి మధ్యలో అమ్మవారిని ఉంచి దానికి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అవి ఏర్పాటు చేసి కింద దానికి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని పెట్టి అందులో 1,05,400 బీజాక్షరాల్ని నిక్షిప్తం చేసి చాలా మందికి మనం అందించాం ఒక ఫ్రేమ్ లాగా. అది సుమారుగా ఒక 12 నుంచి ఒక 16 రోజుల సమయం పడుతుంది ఇవ్వడానికి మనం. ఎందువల్లనంటే 1,05,000 బీజాక్షరాలని ఆ ఒక్క చిత్రపటం, ఆ శ్రీచక్రం ఏదైతే ఉంటుందో ఫ్రేమ్, అందులో నిక్షిప్తం చేసి వాళ్ళకి మనం అందించడం వలన వాళ్ళు ప్రతిరోజు దానికి ఏదో అర్చన చేయాలి అనే అవసరం ఉండదు. ప్రతిరోజు వాళ్ళు అర్చన చేయాలి అనే అవసరం ఉండదు. చక్కగా అందులోనే ఉంటుంది. సదైవీం సంపదమాప్నోతి అని ఒకటి ఉంటుంది. ఆ సదైవీం సంపదమాప్నోతి అని 8 సార్లు అనుకోవటం. కింద ఒక శ్లోకం ఉంటుందమ్మా, చక్కగా ఆ శ్లోకాన్ని 8 సార్లు చేసుకోవటం. మళ్ళీ సదైవీం సంపదమాప్నోతి అని నమస్కారం చేసుకుని అమ్మవారికి ఏ కిస్మిస్సో ఏ పటికి బెల్లమో నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకుంటే 4 నుంచి 5 నిమిషాలు పని మహా అయితే. దాంతో వాళ్ళకి ఏదైతే శ్రీచక్రం అనేటువంటిది ఇంట్లో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావరీత్యా ధనానికే ఇంధనంగా భావించేటువంటి శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఏ స్థితిలో లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఉంటుందో అంతకు మించిన విశేషమైన స్థితి గమనం అనేటువంటిది పరిపూర్ణంగా అందులో నిక్షిప్తం చేసి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క శ్రీచక్రం అనేటువంటిది విధానాన్ని ఇంట్లో పెట్టుకోగలిగితే అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ లోహం కాదు, వెండి కాదు, ఇత్తడి కాదు, ఏమి కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి అరూప రూపంలో దాన్ని మనకు ఎందుకు పెట్టుకుంటాం ఇంట్లో శ్రీచక్రం? మనకి ఏడుపులు తగలకుండా మంచి మాత్రమే మనకు రావాలి, మన చుట్టూతో ఉండేటువంటి తలనొప్పులు మనం తొలగిపోవాలి, వ్యాపారం వృద్ధి కలగాలి, కుటుంబం సౌఖ్యంగా ఉండాలి, దంపతులు అన్యోన్యంగా ఉండాలి, కుటుంబంలో ఇబ్బందులు వద్దు, ఎవ్వరి తలనొప్పి మనకొద్దు, మనకు అప్పు చేయవద్దు, ఒకరికి అప్పు ఇవ్వవద్దు. ఇటువంటి 10 విధానాల్లో వాళ్ళ జీవితం అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉండటం కోసమే 1,05,000 బీజాక్షరాలు నిక్షిప్తం చేసి అందించగలుగుతున్నాం. అంటే ఈ బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాయి కానీ ఎవరి ఇంట్లో పెట్టుకోవద్దు. దూరంగా ఉన్నట్టు ఆ ఇబ్బందుల వల్ల కుటుంబం అనేటువంటిది మనకు తెలియకుండా ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఈ ఒక్క విధానాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు దోషం ఉండదు, ప్రత్యేకంగా మీరు దానికి ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. అలా ఆ రూపంలో ఉండేటువంటి శ్రీచక్రాన్ని మాత్రం మనం అందిస్తున్నామమ్మా. అంతేకాని ప్రత్యేక మాత్రం ఒకరు మాత్రం ఇంట్లో పెట్టుకోకుండానే ఉండటం లోహ సదృశమైనటువంటిది చాలా శ్రేయోదాయకం. అదే విషయం. గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు, అంటే మనం లోహంతో కాకుండా ఇలా మంత్రాన్ని దాంట్లో పెట్టి ఇస్తున్నాము అని చెప్పేసి, సో అలా ఇవ్వడం వల్ల నిజంగానే ఫలితాలు ఇస్తాయా గురువుగారు? ఇప్పుడు ఒకప్పుడు మనకు సిమ్ కార్డులు ఉండేవి. ఏంటమ్మా అవి? సిమ్ కార్డు ఉంది. దాంట్లో ఇంత రాగి ముక్క, ఇంతగా రాగి ముక్క. ఇప్పుడు ఈ సిమ్ అని వచ్చినాయి, దానికి అసలు సిమ్తో పని లేదుగా.
ఒక ఫోన్ దగ్గర ఉంటే సిమ్తో పని లేకుండానే ఈ సిమ్ అనేటువంటి దాంట్లో నెంబర్ అందులో పెట్టేస్తున్నాం. ఎలా పనిచేస్తుంది అది? పనిచేస్తుందా లేదా? అవును. సో ఇంత రాగి ముక్క ఇక్కడ మనం నెంబర్ నొక్కి డైల్ చేయగానే వితిన్ సెకండ్ అక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళిపోయి ఆ శాటిలైట్ నుంచి అవతల వ్యక్తికి వెళ్తున్నాయి ఇంత రాగి ముక్క. సో ఇప్పుడు ఆ రాగి ముక్కే అంత చేస్తుంది. అసలు ఆ రాగితో ముక్కతో కూడా పని లేకుండా, అసలు సిమ్తోనే పని లేకుండా ఈ సిమ్ అనేటువంటిది వచ్చి అందులో ఎలా కనెక్ట్ చేస్తుంది? అది మానవ నిర్మితం. ఒక మానవుడు ఇంత చేయగలిగాడు అన్నప్పుడు భగవంతుడి యొక్క మంత్ర విధానాన్ని అందులో నిక్షిప్తం చేస్తే ఎన్ని వేల రెట్లు జరుగుతుంది? ఆ చిన్న విషయం మనం తెలుసుకోవాలమ్మా. గురువుగారు అంటే చాలా చక్కగా వివరించారు. అంటే నార్మల్గా చాలామంది తెలిసి తెలియక లోహంతో చేసినవి చాలా వరకు ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు. సో మీరు చెప్పిన తర్వాత అయినా వాళ్ళకి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.